హరి ఓం. ఈ రమణ భాషను చెప్పుకుంటున్నాం కదా. దానిలో 1935 మార్చి 28 ఆ రోజున శ్రీ ఎస్ రంగనాథన్ గారు ఐసిఎస్ ఆయన వేలూరు కలెక్టర్ అన్నమాట. తర్వాత శ్రీ సొంటి ఎస్ రామూర్తి గారు, ఆయన కూడా ఐసిఎస్. పుదుక్కోట దివాను, శ్రీ రాఘవయ్య, వాళ్ళు ముగ్గురు ఆశ్రమానికి చూడడానికి వచ్చారు. ఇప్పుడు 1935లో. అప్పుడు శ్రీ రంగనాథన్ గారు భగవాన్ ఇలా అడిగారు, మనస్సుని నియమించేది ఎలాగ భగవాన్ అని. మనకందరికీ కావాల్సింది అదే, ఎంత చెప్పినా ఎంత విన్నా ఈ మనసుని ఎలా నియమించాలి అన్న ప్రశ్న తెలిసినా సరే వివరణ కోసం మళ్ళీ చెప్పుకోవాలి. ఇప్పుడు మనసుని ఎలా నియమిస్తున్నావు అంటే మనం ఎలా నియమిస్తున్నావు అని తడుముకుంటూ ఉంటాం. ఇక రంగనాథన్ గారు ఆ మనస్సుని నియమించేది ఎలాగా అని అడిగారు. అప్పుడు భగవాన్ అన్నారు, 2 పద్ధతులు ఉన్నాయి. మనస్సు అంటే ఏమిటో కనుక్కోవడం ఒకటి. అప్పుడు అది అడిగిపోతుంది. మనస్సు అంటే ఏమిటో కనుక్కోవడం అంటే ఏమిటి, ఏం చేయాలి మనం? చూడు అన్నారు కదా. మనస్సు అంటే ఏమిటి అని కనుక్కోవడం అంటే, మనస్సు చూస్తూ ఉంటే మనస్సు అంటే నీకు తెలుస్తుందంటే తలంపులు కలుగుతూ ఉంటూ ఉంటాయి. ఇప్పుడు తలంపులు కలుగుతూ ఉండడాన్ని నువ్వు వాటితో కలిసిపోకుండా నిలబడి ఉంటే తలంపులు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. దాన్ని మనస్సు అంటారు. మనం వచ్చిన తలంపుతో వల్ల కలిసిపోతున్నాం. అందుచేత తలంపులంటే మనసు అంటే ఏంటో చూడడం మనకి శాస్త్రం అవడం లేదు, కనుక్కోవడం తెలియడం లేదు. మనసు అంటున్నాం కానీ మనసు అంటే ఏమిటి అన్నది మనం స్వానుభవంగా ప్రయత్నం చేసి కనుక్కోలేకపోతున్నాం. మనసు అంటే తలంపులు, ఆలోచనలు అని చెప్పేస్తాం. కానీ ఏమిటి అని ఎవళ్ళ మట్టుకు వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి మనసు అంటే ఏమిటో తెలిసిపోతుంది. అంటే ఎక్కడో ఒక చోటు నుంచి రకరకాల తలంపులు అలా ధారళగా ఒకదానికి పొంతన ఉండి లేనివన్నీ కూడా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు మనం అనుభవపూర్వకంగా తలంపులంటే మనస్సు అంటే తలంపుల ప్రవాహం అని తెలుసుకుంటాం. ఎవళ్ళ మట్టుకు వాళ్ళు తెలుసుకోవాలి. మనసు అంటే ఆలోచనలే కదండి, మనసు అంటే తలుపులే కదండి, మనసు అంటే వాసనలే కదండి అని చెప్పడం కదే. కానీ నువ్వు చూసుకోవాలన్నమాట. అలా చూసుకున్నప్పుడు 2 మనస్సుని నియమించిన ఎలాగా అన్నప్పుడు 2 పద్ధతుల్లో మొదటిది ఏమని చెప్తారంటే, మనస్సు అంటే ఏమిటో కనుక్కోవడం ఒకటి. ఇక అప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే నువ్వు మనస్సు అంటే ఏమిటా అని చూసేసరికి మనసు కాస్త ఆగిపోతుంది. అవును, అణిగిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఒక పద్ధతి అయింది కదా. ఇక రెండవది ఏమిటంటే, ఏదైనా ఒక దాని మీద నీకు బాగా ఇష్టమైన ఒక వస్తువు, ఒక నామము, ఒక రూపం మీదో ఈ మనస్సుని లగ్నం చేయడం. ఏదో ఒకటి నీకు ఇష్ట దైవమో, ఇష్టమైన నామమో, దృశ్యమో, దాని మీదనో ఏకాగ్రంగా మనస్సును లగ్నం చేయడం, దాని మీదే ఉంచాలన్నమాట. అప్పుడు కూడా మనస్సు నిశ్చలంగా నిలిచిపోతుంది. కదిలితే మనసు అంటారు కానీ కదలకపోతే తలంపులు లేవు కాబట్టి అది మనసే అవ్వదు, నిశ్చలం అయిపోతుంది అని 2 పద్ధతులు చెప్తారు. ఒకటి మనసు అంటే ఏంటో కనుక్కుంటే మనసు అణిగిపోతుంది. 2 ఏదైనా నీకు ఇష్టమైనటువంటి నామము మీదనో, రూపము మీదనో, ఏదో ఒక దృశ్యము మీదనో నువ్వు నీ మనసుని నిశ్చలంగా లగ్నం చేసి నిలిపి ఉంచు. అప్పుడు కూడా మనసు నిశ్చలం అయిపోతుంది అని చెప్పారు భగవాన్. అయినా ఆ పుస్తకులు ఇంకా విపులంగా వివరణగా చెప్పండి అని అడిగారు. దాన్నే మరికొన్ని మాటలతో భగవాను విస్తరించి చెప్పారు కానీ వాళ్ళకి అంత తృప్తి కలిగినట్టు అనిపించలే. చెప్పారు భగవాను, కానీ వాళ్ళకి అంత తృప్తిగా అంత బాగా అర్థమైనట్లు అనిపించలేదు. అప్పుడు రాఘవయ్య గారు మళ్ళీ ఇలా అడిగారు, ప్రాపంచిక వ్యవహారాల్లో మునిగి ఉన్న మాకు ఒకటి కాకపోతే మరొకటిగా వ్యధలు కలుగుతున్నాయి కూడాను. దాన్ని తప్పించుకోనడం ఎలాగ భగవాన్? దైవ ప్రార్థన వల్ల మాకు సమాధానం కుదరడం లేదయ్యా.
ఏం చేయమంటారు అని అడిగాడు. ఉమ్. అప్పుడు మహర్షుల వారు ఈశ్వరునే నమ్ముకోండి అన్నారు. అప్పుడు మళ్ళీ రాఘవయ్య గారు అంటున్నారు, నమ్మి శరణుజొచ్చాం భగవాన్, కానీ మాకు సహాయం అందుతున్న జాడలే కనిపించట్లా. ఉమ్. భగవంతుడి సహాయం అందుతున్నట్లేమీ అనిపించట్లా, వస్తూనే ఉన్నాయి ఈ వ్యధలు. సహాయం అందుతున్న జాడలే కనిపించట్లేదు అన్నారు. అప్పుడు మహర్షి అన్నారు, సరి మీరు శరణాగతులే అయితే దైవేచ్ఛకు కట్టుబడవలనే కానీ ఇది కష్టమని అలాగా ఎందుకు వ్యధపడ్డాం? అది మరి శరణుజొచ్చానంటున్నావు, నమ్ముతున్నానంటున్నావు, మరి అలా నమ్ముకున్నప్పుడు అది నిజమైన శరణాగతి అయితే దైవ ఇచ్చకు కట్టుబడి ఉండాలి. అది శరణాగతి అవ్వడం అంటే. ఏది వస్తున్నా ఇది దైవ ఇచ్చ, ఆయన పంపిస్తున్నారు, ఎవరు పంపించారో వారే తొలగిస్తారు అని నువ్వు మిన్నక ఉండాలి. కానీ మాకు కష్టంగా ఉంది అని ఇలా గునేయడం ఏమిటి? అయినా జరుగుతున్నవి పైకి కనిపించేలాగా కాకుండా మరొక విధంగా ఉండొచ్చేమో. నీకు పైకి కష్టాలుగా కనిపిస్తున్నటువంటి ఈ సంఘటనలు అంతరంగంలో నీకేదో గొప్ప మేలు చేయడానికి వస్తున్నాయేమో. ఇంకా చూస్తే శోకం కలగడం వల్లనే దైవంలో విశ్వాసం హెచ్చుగా ఉండడం ఎంతో మందిని మనం చూసాం కదా. సుఖాల్లో దైవాన్ని మర్చిపోతాం, దుఃఖాల్లోనే దైవం మీద విశ్వాసం బాగా పెరగడాన్ని మనం తరచుగా అనేక మందిలో మనం చూస్తున్నాం. కాబట్టి మాకు ఎంత శరణాగతి పొందినా సరే వ్యధలు వస్తూనే ఉన్నాయి అని ఇలా కంప్లైంట్ చేయకుండా శరణాగతులై ఆయన్ని ఇచ్ఛానుసారం జరుగుతోంది అని ఆయన్ని వదలకుండా ఆయన నమ్ముకుని ఉంటే చాలు. అంతే, ఏది జరిగినా నీ మేలుకే పరమాత్ముడు చేస్తున్నాడు అని కనుక నువ్వు తెలుసుకుంటే, అయ్యో ఎంత శరణాగతి పొందే దైవ కరుణ మా మీద రావడం లేదే అని ఈ దిగులు ఉండదు కదా అన్నారు భగవాన్. అప్పుడు మళ్ళీ రాఘవయ్య గారు అంటున్నారు, కానీ భగవాన్ మేము సంసారులు అండి, భార్య బిడ్డలు బంధువులు స్నేహితులు ఉంటారా, మరి వాళ్ళందరినీ మరిచి కొంచెమైనా మా వ్యక్తిత్వాన్ని అట్టే పెట్టుకోకుండా అన్నీ దైవ ఇచ్చకే వదిలి కూర్చోవడం సాధ్యమవుతుందా భగవాన్? సంసారులు కదా, భార్య బిడ్డలు ఉంటారు, బంధువులు స్నేహితులు ఉంటారు, మరి వాళ్ళందరినీ పూర్తిగా వదిలేసి మా వ్యక్తిత్వాన్ని కొంచెం కూడా ఉంచుకోకుండా అలాగే అట్టే పెట్టుకోవడం, మరి అన్నిటినీ దైవేచ్ఛకే వదిలేసి కూర్చోవడం సాధ్యమా అని అడిగాడు ఆయన. అందరూ ప్రశ్న, సాధ్యమే అంటున్నాం కానీ మనకు సాధ్యం అవుతుందా అని మనం చూసుకోవాలమ్మా. అవునా? అవును. ఇంకా ఆయన అంటున్నారు, అంటే మీరు అన్నట్లు మీరు శరణాగతి చెయ్యలేదనేనా? మీరు ఏమంటున్నారంటే మీరు సరైన శరణాగతి చేయలేదు అని కదా మీరు అంటున్నారు. అవును. మీరు దైవాన్ని పూర్ణంగా విశ్వసించాలండి అని ఈ రాఘవయ్య గారికి రామూర్తి గారు సమాధానం ఇచ్చారు. ఇవన్నీ చెప్పాడు కదా ఆయన, మేము సంసారం భార్య బిడ్డలం బంధువులం అందరినీ వదిలేసి మా వ్యక్తిత్వాన్ని కొంచెం కూడా ఉంచుకోకుండా దైవేచ్ఛకే వదలడం సాధ్యమా అని రాఘవయ్య గారు అన్నారు. ముగ్గురులో ఇంకొక ఎవరు అంటే రామూర్తి గారు. ఆ రామూర్తి గారు అన్నారు, అంటే మీరు శరణాగతి చెందలేదు, మీరు దైవాన్ని పూర్తిగా విశ్వసించాలి అని రామూర్తి గారు అన్నారు. ఇంకా రామూర్తి గారు అంటున్నారు, స్వామి మేము బ్రంటన్ గ్రంథం గుప్త భారత అన్వేషణ అన్నదాన్ని చదివాను స్వామి. దాని చివరి అధ్యాయం నాకు చాలా నచ్చింది. అందులో ఇలా ఉంది, తలపులు లేకుండానే చైతన్యయుతుడే ఉండవచ్చునట, ఒక్క తలంపు కూడా లేకుండా చైతన్యంగా ఉండొచ్చట అని చదివాను స్వామి. అంటే ఆలోచనల్లో మునిగి దేహాన్ని విస్మరించడం నాకు తెలుసు. నేను ఆలోచనలో మునిగిపోయినప్పుడు నా దేహాన్ని నేను మర్చిపోతున్నాను కదా మనం కూడా. అవును. అది నేను ఎరిగిందే, కానీ మనస్సు లేకుండా విచారించడం ఎలా స్వామి? విచారించాలంటే మనసే కావాలి.
మరి యోచనాతీతమైన జ్ఞానాన్ని సంపాదించడం మనస్సు లేకుండా సాధ్యమా అని అడిగారు. ఆలోచనలకు అతీతంగా ఉన్న జ్ఞానాన్ని సంపాదించాలి అంటే మరి మనస్సు లేకుండా అట్టి జ్ఞానాన్ని సంపాదించడం సాధ్యమా అని అడిగారు. నిజంగా ఈ ప్రశ్న మనం అందరం వేసుకోవాలమ్మా. అప్పుడు మహర్షి అన్నారు, అవును, ఉన్న చైతన్యం ఒక్కటే, అది జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లో మూడింట్లోనూ ఉంది. నిద్రలో నేను లేదు, మేల్కొన్నప్పుడే ఆ భావన దాని తోడుతోనే ప్రపంచం మనకు కనిపిస్తాయి. మూడు అవస్థల్లోనూ కూడా చైతన్యం ఉంది. ఒకే ఒక్క చైతన్యం మూడు అవస్థల్లోనూ ఉంది. కానీ నిద్రలో నేను నేను అన్న తలంపు లేదు కదూ. లేదు. అది మేల్కొన్నప్పుడే ఆ నేను అన్న భావన దాని వెంటనే ప్రపంచము గోచరిస్తాయి మనకి. అవును. నిద్రలో ఈ నేనే ఏమైంది? అప్పుడు అది అక్కడే ఉన్నదా లేదా అని ఆలోచించండి. ఉండి ఉండవలేను కదా, లేకపోతే పిలిచిన వెంటనే లేచి వస్తున్నావు కదా. అప్పుడు అక్కడే ఉంది, ఉండి ఉండాలి. కానీ ఉంది కానీ ఇప్పుడు నువ్వు అనుకుంటున్నట్లుగా లేదు. అది ఇప్పుడు లేచి వచ్చిన నువ్వు ఏమనుకుంటున్నావు? నేను రాధని, వారు వీరు వీరు వారు ఈ ప్రపంచము అని చూస్తున్నావు నేను. కానీ నిద్రలో ఇప్పుడు నువ్వు అనుకుంటున్న నేనుగా లేదది. అయితే ఉంది కానీ అది నీ నేనుగా లేదు. అవునా? అవును. ఇప్పటి ఈ నేను కేవలం అహంభావనే. ఇప్పుడు మన నేను కేవలం నేను అనేటువంటి అహంకార భావనే. అంతే. అయితే నిద్రలోని నేనే సహజమైన నేను, అక్కడ నేను అన్న భావన లేని నేను. అది ఎప్పుడూ నిలిచే ఉంటుంది. నిద్రలో అంటే మనకు తెలియటం లేదు కదా, సంశయం నీ మనసులో అప్పుడే దొరలవచ్చు. కానీ విను, నిద్రలోని నేనే సహజమైన నేను, అది ఎప్పుడూ నిలిచే ఉంటుంది. చైతన్యం అంటే అదే. దాన్ని కనుక్కున్నావా? ఇది తలంపులకు అతీతమైనది అని తెలుసుకుంటాం. ఎప్పుడైతే నిద్రలో నేను అన్న తలంపు లేని సహజ స్వరూపమై తనకి తానే ఉన్నదేదో అదే నీ నిజమైన నేను, అదే చైతన్యం. దాన్ని కనుక్కున్నావా? అది తలంపులకు అతీతమైనది అని నువ్వు తెలుసుకోగలుగుతావు అన్నారు. అంటే ఏమిటనమాట? నేనుంది, మెలకువలో ఉన్న నేను కాదు. నేను ఇప్పుడు మెలకువలో ఉన్న నేను లాంటిది కాదది, నిద్రలో కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ తలంపుతో కూడిన నేను, ఇది అదే అహంభావన. తలంపుతో కూడిన నేను తాను కాని నేనన్న తలంపుతో పెనవేసుకుని ఉన్న నేను. ఇప్పుడు మన నేను మెలుకుతోంది. నిద్రలో నేనుకి తలంపు లేదు గనక దేనిని కలుపుకొని లేదు, తనకు తానుగానే ఉంది. సహజంగా ఉంది. ఆ నేను ఎప్పుడూ ఉంటుంది. అదే చైతన్యం. దాన్ని కనుక్కున్నావా? అది తలంపులకు అతీతమైనదని తెలుసుకుంటా. అక్కడ ఒక్క తలంపు కూడా లేదు. కాబట్టి ఒక్క తలంపు లేని నిశ్చలమైన నిర్మలమైన నీ నిజస్వరూపము అదే. అవునా? అది నీ నిద్రలోని నీ అనుభవం. అనుభవం అని నీకు తెలుసా? నిద్రలోని నీ అనుభవం నీకు తెలుసు కదమ్మా. ఈ మెలకువలో ఉన్నది కూడా అదే. దానిలో నుంచే నేను అన్న ఒక అహం భావన లేచి అది నేనుతో కూడి ఈ లోకాన్ని భావాలకు అనుగుణంగా చూసి వ్యవహారాలు చేస్తుంది. దానికే సుఖ దుఃఖాది అనుభవాలు. అది పోతుంది ఎప్పుడు ఈ లేచి వచ్చిన నేనన్న తలంపు రూప అహంకారం తొలగిపోతుందో అప్పుడు ఒక్క తలంపు లేని నిశ్చల చైతన్యమైన నిర్మల ఆనందం మన స్వరూపమై ఉంది అని ఇప్పుడు మనం దేంతో గ్రహిస్తున్నాము?
వాణి నేనే గ్రహించడం లేదు, మనసు తలంపులు కూడా నేనే గ్రహించడం లేదు. ఈ వానికి, ఈ తలంపులకి మూలమైన ఆ నేను నిద్రలో ఎట్లుందో దాని గుర్తుతో నేను గ్రహిస్తున్నాను ఇప్పుడు. అవునా? అప్పుడు శ్రీ రామ్మూర్తి గారు అన్నారు, మరి మనస్సు లేకుండా యోచించడం సాధ్యమా అండి? ఇదంతా మనసుతోటే చెయ్యాలి కదా స్వామి అన్నారు. అప్పుడు మా భగవాన్ అన్నారు, ఇతర ఆచరణలు, ఇప్పుడు ఎన్నో పనులు చేస్తున్నావు కదా, ఆ ఇతర ఆచరణలాగే తలపులు కూడా పరమాత్మని బాధించవు. ఇప్పుడు ఏదో శరీరంతో ఏవేవో పనులు చేస్తూ ఉన్నా, మనసుతో ఏవేవో ఆలోచిస్తూ ఉన్నా, ఈ శరీరపు పనులు, మనసు యొక్క ఆలోచనలు కూడా వీటి రెండిటికీ ప్రకాశాన్ని ఇచ్చే నీ నిజస్వరూప ఆత్మని ఏమాత్రము బాధించవు, భంగం చెయ్యవు. తలంపులు కూడా దాన్ని ఏం చేస్తాయి? ఆకాశంలో ఉన్న మబ్బులు సూర్యుడిని ఏం చేస్తాయి? ఏం చేయలేవుగా. అలాగే ఈ దేహంతో చేసిన కార్యకలాపాలు కానీ, మనసుతో చేసిన అనేక తలంపులు కానీ నీ నిజస్వరూప ఆత్మని ఏమాత్రము భంగము చేయలేవు, బాధించలేవు. ఈ సత్యం తెలుసుకో అన్నారు. అప్పుడు శ్రీ రామూర్తి గారు అన్నారు, ఇతరుల తలంపులను మనం ఊహించగలమా స్వామి అని అడిగారు. ఎప్పటి వల్లనే మహర్షి, ఇతరుల జోలి మానేవయ్యా, ఆత్మవిచారం చేసుకో, ఇతరుల తలంపుల సంగతి నీకెందుకు, నీ తలంపుల సంగతి నువ్వు చూడు. తన ఆత్మకి వెలిగా ఇతరులు ఎవరన్నా ఉన్నారేమో అన్నారు మహర్షి. నువ్వు ఆత్మవిచారణ చేసుకుంటే ఆత్మస్వరూపమైన నీవు తప్ప ఇతరులు ఎవరూ లేరని నీకు తెలుస్తుంది. నువ్వు ఆత్మవిచారణ చెయ్యకుండా నీ తలంపులు నువ్వు సూటిగా వాటి స్వరూప స్వభావాలని విచారించి చూడకుండా ఇతరుల తలంపులు తెలుసుకోవచ్చా అని అడుగుతున్నావు. నీకెందుకు వాటి జోడు? ఇతరమన్నది ఉన్నదో లేదో నీవు ఆత్మవిచారణ చేసినప్పుడు నీకు తెలుస్తుంది అన్నారు భగవాన్. మళ్ళీ రాఘవయ్య గారు అన్నారు, రోజు కలిగే అనుభవాలని, ఆత్మానుభవాన్ని సమన్వయం చేసుకోగలమా? పొద్దున్న లేచినప్పటి నుంచి ఎన్నో అనుభవాలు కలుగుతున్నాయి. ఈ అనుభవాన్ని, ఆత్మ అనుభవాన్ని నేను సమన్వయం చేసుకోగలనా అని అడిగాడు. ఇప్పుడు మనకు కలుగుతున్నాయి కదా ఈ అనుభవాలును, ఆత్మానుభవమును, దీన్ని మనం పోల్చుకోవచ్చా అని అడుగుతున్నాడు ఆయన. అప్పుడు మహర్షుల వారు అంటున్నారు, అనుభూతి ఒక్కటే, మిథ్య అయిన అహంకారం వల్ల దినదిన అనుభూతులు అనుకుంటున్నావు. ఒక్కటే, మనసు యొక్క అహంకారం వల్ల నిన్నటిది, మొన్నటిది, ఇప్పటిది, రేపటిది, ఎప్పటిదో అంటున్నావు అంతే. అన్నిటి యందు ఉన్నది ఆత్మానుభవం ఒక్కటే, అనుభూతి ఒక్కటే. ఈ మిథ్య అయిన అహంభావన, అహంకారం ఉంది చూడు, దీని వల్లనే దినదిన అనుభూతులు. మొన్న ఎప్పుడో అలా జరిగింది, అప్పుడెప్పుడో ఇలా జరిగింది, ఈవేళ ఇలా జరుగుతుంది, రేపు ఇలా జరుగుతుంది, ఆ తర్వాత ఎప్పుడో ఎలాగో జరుగుతుంది. ఇవన్నీ ఎక్కడ? అహంకారం వల్ల. ఈ దినాలు టైం అన్నమాట, కాలం. ఈ అహంకారం వల్ల దినదిన అనుభూతులు. కానీ ఒకడు జీవితంలో తాను కోరినవన్నీ సంపాదించుకున్నాడు అనుకున్నాడు. వాటిని అడిగి చూడు, నిన్ను వెరుగుదువా అని. ఎరుగుననే అంటాడు. తను ఎల్లయ్యగానో, పుల్లయ్యగానో, లేకపోతే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ గానో, లేకపోతే వ్యవసాయదారుడు గానో, ఒక రాజకీయ నాయకుడు గానో చెప్తాడు తప్ప, ఈ గొప్ప రాజకీయ నాయకుడుగా ఉన్న నేనెవరు, గొప్ప మరి బిజినెస్ చేస్తున్నటువంటి, కోట్లు సంపాదించినటువంటి ఈ ఫలానా దానికి ఆ నేనెవరు, నీ నిజమైన నేనెవరు? ముందు నేనన్నాకనే నేను కోటీశ్వరుని అంటావు, నేనన్నాకనే నేను ల్యాండ్ లార్డ్ని అంటావు, నేనన్నాకనే నేను పెద్ద డాక్టర్ని అంటావు. అవునా? కాబట్టి సరేలే, అవన్నీ తర్వాత నువ్వు సంపాదించుకున్నవి. ఇవి సంపాదించుకున్నప్పుడు ఉన్న నీ నేనెవరో నీకు తెలుసా?
అని అతన్ని అడుగు, ఎరుగను అని అనాలి. ఎరుగననే అంటాడు. కాబట్టి వ్యవహార జ్ఞానానికి పునాది గట్టిది కాదయ్యా. ఈ వ్యవహార జ్ఞానం యొక్క పునాది గట్టిది కాదు. వ్యవహార జ్ఞానం అంటే లేచినటువంటి నేను తన వ్యక్తిత్వానికి ఆపాదించుకున్నవన్నీ కూడా పునాది లేనివి అన్నారు భగవాన్. శ్రీ రామూర్తి గారు అంటారు, శ్రీ రంగనాథన్ గారు అంటున్నారు, నిజమైన నేను మిథ్యా నేను అని మీరు అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా భగవాన్. ఈ రెండింటిని వేరు చేసి చూసుకునేది ఎలాగా? నిజమైన నేనుని మిథ్యా నేనుని వేరు చేసి చూసుకోవడం ఎలాగ స్వామి అని అడిగారు. అప్పుడు మహర్షి అన్నారు, తన్ను తాను తెలియకుండా ఎవరైనా ఉంటారా? ఉండరు. ఈ లోకంలో తన్ను తాను తెలియని వాడు ఎవడైనా ఉన్నాడా? కానీ ప్రతివాడు తన్ను తెలిసి కూడా తెలియకుండానే ఉన్నాడు. ఇది గొప్ప విడ్డూరం. నేనున్నానని నాకు తెలుసు, కానీ నేనెవరో నాకు తెలియట్లేదు. నేనున్నానని నాకు తెలుసు, నేను ఎల్లయ్యని మల్లయ్యని అంటాడే తప్ప, నేను తగిలించి చెప్తే తప్ప నేనెవరో నాకు తెలియదు. ఇంతకంటే గొప్ప విడ్డూరం ఏముంది అన్నారు భగవాన్. ఆ తర్వాత మహర్షి ఇలా వివరించారు, మనస్సు అన్నది ఉన్నదా అని విచారిస్తూ పోతే, నిజంగా విచారిస్తూ పోతే అని భగవాన్ ఏం చెప్పారు అని అనడం కాదు, మనం చూసుకుంటే అది లేదు అని తెలుస్తుంది. మనోనిగ్రహం అంటే అదే, ఇదో బిగబట్టు కూర్చోవడం, కాసేపు తాత్కాలికంగా అణచడం, అది కాదు. మనస్సు అన్నది ఏమిటా అని విచారిస్తూ పోతే అది లేదు అని తెలుస్తుంది. అదే మనోనిగ్రహం. అంటే మనస్సును అదుపులో ఉంచుతోంది అన్నమాట. తన్ను తానే చూసేవాడు అదే తన్ను తానే అదుపులో ఉంచుకుంటోంది. దొంగను ఆత్మను పట్టుకోవడానికి దొంగనే పోలీసుగా నియమించినట్లుగా ఉంది ఇక్కడ. దొంగే పోలీస్ అయితే తను తాను పట్టిస్తాడా? పట్టుకోవడం. ఈ ఒక్క విధంగానే మనస్సు తాను చిక్కుపడకుండా ఆఖరికి మళ్ళీ మిగిలిపోతుంది. తను తాను చూసుకోవడం మొదలుపెట్టింది. తలంపులంటే ఏమిటి, మనస్సు అంటే బాగా వినమ్మా ఇక్కడ. మనస్సు అంటే ఏమిటి అని విచారించి చూస్తూ పోతే లేదు అని తెలుస్తుంది. అంటే మనస్సు అక్కడ కనపడడం లేదు, కాసేపు నిగ్రహింపబడింది అనమాట. అంటే ఏమిటనమాట, మనస్సే అదుపు చేసుకుంది, తనకి రావట్ల పైకి. అదే చూసేవాడు ఉన్నాడు కదూ, ఉన్నాడు. చూస్తుండగా దొంగతనం చేస్తాడా? చేయడు. అదే దాక్కుంది, తను తానే అదుపులో ఉంచుకుంది అన్నమాట. నేను ఇలాగ నోరెత్త కూడా కూర్చొని ఉంది గమ్మున, చూస్తే ఉండడు. అది అంటే ఎలా ఉందంటే, దొంగను పట్టుకోవడానికి దొంగనే పోలీసుగా నియమించినట్లు. అది దొరుకుతుందా? దాక్కుంటుంది. అదే ఒకవేళ దొరికినా కూడా తానే పోలీసు అన్నట్టు ఆత్మని పొందడానికి ప్రయత్నం చేసుకున్న దానిలాగా నటిస్తుంది. అర్థమైందా? మనసు మాయ అందరూ సాధనలో తల్లకిందులుగా పెట్టుమక్కలు పడిపోవడం ఇక్కడే. ఈ ఒక్క విధంగానే మనసు తాను చిక్కుపడకుండా మిగులుతోంది అన్నారు భగవాన్. అంచేత ఈ మనస్సుని విచారించే వాడెవడు? మనస్సే విచారిస్తూ పోతే అది విచారణ సాగినంతసేపు లేనట్టుంటుంది, మళ్ళీ చటుక్కుని లేచి వచ్చేస్తుంది. ఇదే కదా మనందరి అనుభవం. అందుచేత దాన్ని విచారించి దాన్ని పట్టుకోవాలనుకునే దానికంటే నీవు నిర్లిప్తంగా, నిస్సంగంగా, నిర్మలంగా, ఏ ప్రత్యేకతలు, ఏ భావాలు, ఏ ఉద్రేకాలు లేకుండా
అలా మౌనంగా చూస్తూ ఉండగా ఉండగా నిజానికి అది లేనిదే కాబట్టి ఇక దాని ఆటలు సాగవు అని దానికి తెలిసిన క్షణంలో అది లేకుండా పోతుంది. అమ్మా అర్థమైందా? అర్థమైంది అత్తయ్య. అంచేత విచారణ చేయాలంటే ఏకాంతం కావాలా భగవాను అని అడిగాడు ఒక ఆయన. ఏకాంతం లేని చోటు ఎక్కడుందండి? ప్రతి వ్యక్తి ఒంటరి వాడే. ఆ ఒంటరితనాన్ని వెలుపల కాకుండా తనలో తాను కనుక్కుంటే సరి, అంతే. అక్కడ ఎవరున్నారు అసలు? అన్ని కబుర్లు చెప్పే వారి గురించి వీరి గురించి ఇన్ని మాటలు మాట్లాడే దానిని తెలుసుకునే నీవు ఒక్కడవా దెయ్యా? ఒక్కడవేగా. మనసు కోటి కోటి ఆలోచనలు తలంపులు తీసుకొచ్చి ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఏడుస్తూ నవ్విస్తూ ఉంటే ఆ అనేకాన్ని కూడా చూస్తున్న నువ్వు ఒక్కడవే కదూ. నీ ఒక్కడివే లేకపోతే ఈ అనేకం ఎక్కడున్నారమ్మా? లేరు. నువ్వే నిజం. నిజంగా ప్రతి వ్యక్తి ఒంటరే. ఈ ఒంటరితనాన్ని బయట చూస్తూ నేను చుట్టూ ఎవరూ లేరు, నేను ఒంటరిగా ఉన్నాను అని కాకుండా నీలో నువ్వు కనుక్కో. కోటి కోటి ఆలోచనలను, కోటి కోటి వాసనల యొక్క పరంపరలను గ్రహిస్తున్న నేను ఒక్కడనే అని గ్రహించు. అదే పని, ఆ ఒక్క పనే పెట్టుకో. నేనున్నాను, నేను కోట కాదు, ఒకటే ఉన్నాను అన్న స్పృహతో ఉండు. తర్వాత ఉన్నట్టు తోచేవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మళ్ళీ మామూలు మొదటి పాటే మనం చెప్తున్న పాఠమే, అవునా? వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇలా సమన్వయం చేసుకుంటే భగవాన్ భాషణలతో మనం చెప్తున్నవి మనకి చక్కగా అర్థం అవుతాయి. కాబట్టి ఉన్నాను. ఎంతమంది అయి ఉన్నావు? ఒక్కడనే. అట్టి ఈ ఒక్కడవైన నీ అందే అనేకము కలిగి తొలుగుతున్నాయా లేదా? తొలుగుతున్నాయి. అందుచేత నువ్వు అనేకమయ్యావా? లేదు. ఏకమక్షరం ఇది నిరంతరం భాస్వతే స్థయం. నిత్యతే కదా, అదొకటే. ఎన్నైనా రాని, ఎన్నైనా పోనీ, నీ ఒక్కడవే అని తెలుసుకో. తెలుసుకొని నీవు తెలియబడేది కాదు. అన్ని తెలియబడుతూ ఉంటాయి, కలియబడుతూ ఉంటాయి, వ్యవహారాలు సాగుతుంటాయి, వాటి నడుమే నువ్వు ఉంటావు. కానీ నీవి నిన్ను అంటావు. ఆకాశమందు ఎన్ని ఉన్నా ఆకాశాన్ని అంటున్నట్టు నేనున్నానన్న స్పృహే నీ నిజస్వరూపం. దానిలోనే ఇవన్నీ తెలియబడుతూ తొలగిపోతున్నాయి. అంతే కదా, సంశయాలు లేవుగా. లేవు. అంచేత ఇప్పుడు నేనున్నాను అని అనుకోవాలి అత్తయ్య. అక్కర్లేదు. అనుకోకపోతేనేమో నీ వల్ల ఉన్న వాటితో కలిసిపోతున్నావు కదా. అనుకుంటే అనుకునేవాడుగా ఉంటున్నావు మళ్ళీ కదా. కానీ అనుకోకర్లేకుండానే ఉన్న ఆ సద్వస్తువుగా నువ్వు ఉండాలంటే అనుకోకూడదు కదా. అయితే అనుకోకుండా ఉండడము సత్యాహము, అనుకోవడము మిథ్యాహము. అంటే దాని ప్రతిధ్వనిది అదే కదా. అయితే ఇక్కడ దీన్ని చక్కగా ఏమని చెప్పారంటే, అనుకోకుండా ఉంటే శివుడు, అనుకుంటే శక్తి. చైతన్యం లేచిందనమాట. అనుకోకపోతే శివుడు అచలం, అనుకుంటే శక్తి చలనం. ఎక్కడి నుంచి వచ్చింది చలనం? అందులోంచే, అచలంలో నుంచే చలం వచ్చింది. చల అచలాలు రెండు ఒకటే. వ్యక్తమైతే శక్తి, అవ్యక్తమైతే శివుడు. కాబట్టి అనుకోకుండా ఉంటే కేవలం శివుడు అయి ఉంటావు, అనుకుంటే శక్తి అయి ఉంటావు. అవునా? అనుకుంటూ ఉంటే ఇప్పుడు శక్తివై ఉంటావు.
అదే అప్పుడు నువ్వు నీ మనోభావాలు, దేహ వ్యవహారాలు, లోక వ్యవహారాలని నీ శక్తి వల్ల అవి చెలిస్తున్నాయి అని తెలుసుకోగలుగుతావు. అర్థమైందా ఈ వివరణ? అర్థమైంది అత్తయ్య. ఈ ఆఖరి ముక్క పట్టుకోండి. ఆహా. అనుకున్నంత మాత్రం ఏం దోషం లేదు. అదే వ్యక్త బ్రహ్మము అవ్యక్త బ్రహ్మము అని శక్తివే. అనుకుంటూ ఉంటే శక్తివి. శక్తి వలనే కదా మనోచలనాలు, దేహ చలనాలు, లోక చలనాలు సమస్తం. శక్తిని నేను కాదు, చలనాన్ని ఇచ్చే చైతన్య శక్తిని. చిద్రూపి పరదేవత భగవతి కదా. చిన్మయీ పరమానంద చిదగ్ని కుండ సంభూత. చూడంత బాగుందో. ఇప్పుడు ఎవరివి? నేనే చైతన్య సన్నిధానంలోనే అవన్నీ జరుగుతున్నాయి. నేనా అవ్యక్తమైన పరబ్రహ్మమును, దాని యొక్క దివ్య శక్తినై ఉన్నాను. నేను వ్యక్తమై శక్తినై ఉన్నాను. నా సన్నిధానంలో ఈ చలనాలన్నీ కలిగి తొలుగుతున్నాయి. నేను ఆ కలిగి తొలిగేవి కాదు. మరి మనసులో కలిగే సంచలనాలు, దేహంలో కలిగేటువంటి బాధలు, పనులు, బరువులు, భారాలు నేను కాదు. నా వల్ల అవి కలుగు తొలుగు అని అనుకుంటే నువ్వు శక్తివై ఉన్నావు. అనుకోపోతే శివుడివై ఉన్నావు. నిద్రలో శివుడివి, మెలకువలో శక్తివిను. ఇప్పుడు మెలకు నిన్ను ఏమేడిపించింది? ఏమీ లేదు. పైగా ఎంత బాగుందో, మంచి సినిమా. అదే బాగుంది కదమ్మా.